తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, సుదీర్ఘంగా కేబినెట్ భేటీ 2:30 గంటల పాటు జరిగింది. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశం అయితే 1 నిమిషంలోనే ముగిసిందనేది ఇటు ప్రతిపక్షాలు, అంటే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత సభ వాయిదా వేయాలని చెప్పి కోరడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి ఈ బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ పాది శ్రీనివాస్ ఉన్నారు. సార్, చెప్పండి, మెయిన్గా బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, దీని మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దీన్ని కేబినెట్ నిన్న పెట్టాల్సి ఉన్నా పెట్టుకోలేదు. ఆతృతగా ఎందుకు వ్యవహరిస్తుంది అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. చిత్తశుద్ధి లేదు అనే పదం వాడిన బీఆర్ఎస్ పార్టీ అసలు బలహీన వర్గాలకు క్షమాపణ కోరాలి. బీసీల కోసం కృతనిశ్చయంతో చిత్తశుద్ధితో పనిచేసి సుమారు 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో 50 రోజులు సర్వే జరిపి 56% బీసీలు ఎక్కువ ఉందని తేలి సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారా వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది. అంటే ఇక్కడ మేము ఒకరోజు సర్వే అని చెప్పి మేము లెక్క బయట చెప్పలేము, వీళ్ళు చెప్తా ఉన్నారు. బీసీలలో చక్కటి పేరు ప్రకారం 2011 సెన్సెస్లో 1,50,00,000 జనాభా ఉంది. అంటే 3,50,00,000 జనాభా. తర్వాత 2014 కేసీఆర్ వచ్చిన తర్వాత చేసినప్పుడు 3,70,00,000 జనాభా. దానికి సంబంధించి అంటే ఇది వ్యత్యాసం 2 లక్షలు మాత్రమే కనిపిస్తుంది. బీసీలకు సంబంధించి 60% ఉండదని తగ్గించి చెప్తున్నారు. అంటే 10 ఏళ్లలో జనాభా పెరగలేదా అది అని చెప్పి మెయిన్గా ఆరోపిస్తుంది. అంటే బీసీలు బలహీన వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది, వాళ్ళ కోసం టైం కేటాయించడం లేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరును కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. 1 నిమిషానికి అంటే క్యాబినెట్ 11 గంటల ప్రారంభమయ్యే ముందట, అసెంబ్లీ సమావేశం ప్రారంభమయ్యే ముందట 15 నిమిషాల ముందట క్యాబినెట్ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారు అంటే దీనికి చిత్తశుద్ధి ఏంటనేది మెయిన్గా. ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటును కూడా ప్రశ్నిస్తే కరెక్ట్ కాదేమో. క్యాబినెట్ విస్తృతంగా చర్చ జరిపినప్పుడు కాస్త ఆలస్యం కావచ్చు. స్పీకర్ గారికి ఉన్నటువంటి రిసెక్షన్ అధికారంతో వారు వాయిదా వేసిండ్రు. ఏది నువ్వు చర్చలు జరపద్దని వాయిదా వేయలేడు కదా, చర్చ జరపడానికి కోసమే కూలంకషంగా చర్చలు జరపడానికి అవకాశం ఇస్తూ ఉంటున్నావు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదువుకుని వేయేవాళ్ళు. మేము అట్లా కాదు కదా, ఆ నలుగురే కాదు, ఇప్పుడు 40 మందితో మాట్లాడేయాలనుకుంటున్నాం. స్పీకర్ గారికి కోరుతాం, వాళ్ళు మాట్లాడి చెప్పేదంతా వినే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు కులగణన ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు మీరు అడుగు మాట 60% ఉందని, 60% లెక్క ఎప్పుడు చెప్పు. 1931 1931లో కులగణన లెక్క జరిగింది బ్రిటిష్ పరిపాలనలో. తర్వాత కులగణన ఎక్కడ జరిగింది? వాళ్ళు 60% అంటే లెక్కే ఏ పద్ధతితో వాళ్ళు 60% అంటున్నారు. దానికి అర్థం ఉండాలి. మన ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం, బీసీ కులాలను కూడా కన్ఫ్యూజ్ చేయడం కరెక్ట్ కాదు. 60% ఇంతకుముందు లెక్క ఏ ప్రామాణికని చెప్పగలుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఒకరోజు కులగణన కూడా మటుకెక్కించుకున్నవే. ఒకవేళ అది కూడా మీరు తెలుసుకుంటే అప్పుడున్నట్టు వాళ్ళ ద్వారా 51% ఆ రోజు ఉందని అన్నారు. ఈరోజు చూస్తే 56%, 5% పెరిగింది కదా అనేటువంటి ఆలోచన ఎందుకు ఉండకూడదు? అంటే ప్రజలను గందరగోళం చేయడం. ఈరోజు బలహీన వర్గాల లెక్క తేలింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు బీసీలు చూస్తుందని చెప్పినటువంటి కుట్రలతోని ఒరలేక చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇంకోటి అసెంబ్లీ గురించి కూడా మేమేము అసలు మీరు వెళ్ళిపోవడం మీతో మాట్లాడమంటలేం కదా. కూలంశంగా చర్చ జరగడానికి
ప్రిపరేషన్ టైము వారు అడిగిన దాన్ని కూడా తప్పడితే ఎట్లా? అంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రిపరేషన్ కోసం టైం అడిగారు, టైం అప్పుడు ప్రిపేర్ అయ్యి రాలేదని అన్నారు, ఇప్పుడు కూడా ప్రిపేర్ కాలేదు, మరి టైం పడుతుంది అని చెప్పి ప్రభుత్వం. మీరు అర్థం చేసుకోరు వైసవి, దీన్ని సింపుల్ ఇది. ఈరోజు బీసీ కులగణన సంబంధించిన అంశం చర్చకు రాబోతున్నప్పుడు స్వాగతించాల్సింది పోయి కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. అప్పుడు వాళ్ళు ఏమేమి సూచనలు ఇస్తారో సలహాలు ఇస్తారో తీసుకుంటాం. ఇప్పటికీ బీ సంఘాల ద్వారా సూచన సలహాలు తీసుకుంటూ క్యాబినెట్లో బహుశా అదే చర్చ జరుగుతుందేమో లోపల. తప్పనిసరిగా మంచి వాతావరణం, బలీన వర్గాల లెక్క తేలింది కాబట్టి మంచి వాతావరణంలో బీసీలకు న్యాయం జరుగుతుంది చెప్పిన భావన వ్యక్తం చేస్తా ఉన్నాం. మంచి అంటే 3-4 రోజులు సభ జరగాలని చెప్పి కోరుతున్నారు. అది సరే, చర్చ సంపూర్ణంగా జరుగుతుంది. ఇది అంటే ఆది శ్రీనివాస్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే, అంటే గతంలో బీసీల కోసం చిత్తశుద్ధి అనేది మాకు కాంగ్రెస్ పార్టీకే ఉంది, బీసీలకు న్యాయం చేసేందుకు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే క్యాబినెట్ కూడా సుదీర్ఘంగా 2.5 గంటల పాటు దీనిపై చర్చించింది. అయితే మెయిన్గా ఇటు క్యాబినెట్కు సంబంధించి మెయిన్గా అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన తర్వాత ఇష్యూ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మీడియా పైన కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ తీరునైతే తప్పుపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ 2 గంటలకు ప్రారంభమయ్యబోయే సమావేశం మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సభ్యులు కావచ్చు, అసెంబ్లీ నడిపే తీరు కావచ్చు, అదేవిధంగా బీసీలకు ఇటు ఎస్సీలకు సంబంధించిన ఇష్యూను ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో ఇది సెన్సిటివ్ ఇష్యూగా ఉంది. ఎక్కువ అంటే దాదాపు 80 నుంచి 90% అని ప్రభుత్వమే చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ వర్గాల ప్రజల గురించి చర్చించేటప్పుడు దీన్ని 2-3 రోజులు సెషన్ కొనసాగించాలి. ఒక్క రోజులోనే కొన్ని గంటల్లోనే తేల్చేసే విషయం కాదు. ప్రభుత్వం కూడా దీనికి అంటే ప్రిపేర్ అయ్యలేము, కొద్దిగా సమయం కావాలని చెప్పి అసెంబ్లీ ప్రారంభమైనాక 11 గంటలకు చెప్పడం, సభ కూడా 1 నిమిషంలో వాయిదా వేసుకోవడం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇలాంటివి చూడలేదు. ప్రస్తుతమే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సభ ఖచ్చితంగా 2 గంటలకు స్టార్ట్ కాబోతుందని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే 2 గంటలకు సభ స్టార్ట్ అయిన తర్వాత ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర ప్రతిపక్ష సభ్యులు, అదేవిధంగా ఇటు అధికార కాంగ్రెస్ మధ్య వాడివేడి చర్చ మాత్రం ఉండే ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ ఏదైతే క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించి పలు భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో 2011 అప్పటి సంబంధించి యూపీఏ హయాంలోనే జనాభా లెక్కలు తీశారు. ఆ సెన్సెస్ ప్రకారం సంబంధించి లెక్కలు అది ప్రస్తావించబోతున్నారు. తర్వాత 2014ది సంబంధించి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పటికీ ఆ లెక్కలు బయటపెట్టలేదు. దాన్ని బీసీ మంత్రి ఎవరైతే పున్నం ప్రభాకర్ ఉన్నారో ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది, మేము ఫ్రిడ్జ్లోనో బీరువాలోనో నివేదిక పెట్టట్లేదు, అసెంబ్లీ వేదిక ప్రవేశపెట్టబోతున్నాం, అన్ని లెక్కలు తేలుస్తాం, అన్ని లెక్కలు అసెంబ్లీ వేదికగానే ప్రకటిస్తామని చెప్పి బీసీ సంక్షేమ మంత్రి పున్నం ప్రభాకర్ చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తే బాగుండేది, బీసీలకు న్యాయం జరిగేది, బీసీల వైపు ఆయన మాట్లాడేవారు అన్న పాలన ఉపయోగపడేది అన్నటువంటి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి కొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ వర్షన్, బీజేపీ వర్షన్, అదేవిధంగా అధికార పార్టీ, ఈ 3 అంటే హోరాహోరీగా చర్చ జరిగి అవకాశం మాత్రం కనిపిస్తుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.